కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం 5 మంత్రుల బృందం పరిశీలించింది. మధ్యాహ్నానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బ్యారేజీని అంతా పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుని ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని తాము చెబుతూ వచ్చినప్పటికీ ఆ విషయాలన్నీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానస పుత్రిక అయిందని వారు వ్యాఖ్యానించారు. అయితే తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే కనుక 40,000 కోట్లు ఆదా అయ్యే పని అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇక్కడే ఎందుకు చేపట్టాలో అర్థం కావట్లేదని చెప్పి కేసీఆర్ను ఇంజనీరింగ్ చీఫ్ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన సమయంలోనే వీరు లీవ్ పెట్టి ఉండాల్సిందని ఇంజనీరింగ్ చీఫ్ని ఫైర్ అయ్యారు. అయితే అసెంబ్ల్డ్ మోటార్ను తీసుకొచ్చి కోట్లాది రూపాయల జనం డబ్బుని ఖర్చు చేశారని చెప్పారు. అప్పటి ప్రాజెక్టులను పూర్తి చేసి కాంగ్రెస్కు పేరు వస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. ఇక కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా ఒక విఫల ప్రయోగమని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. 152 మీటర్ల లెవెల్లో తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖర రెడ్డి కృషి చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని, చర్చల దశలో ఉండగానే పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయినాయని అన్నారు. ఆ తర్వాత 148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, డిజైన్ లోపం వల్లే ఈ కాళేశ్వరం ఇప్పుడు కుంగిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఆనాడు కనుక జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారని, ఇది ఒక ట్రెండ్ పిల్లర్లతోటి ఆగిపోదని తెలిపారు. ప్రాజెక్టు అంతా నాణ్యత లోపమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అప్పులు చేసి కట్టిన ప్రాజెక్ట్ అని, వంపులు మనుగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన మండిపడ్డారు. వందలాది కోట్ల ప్రజాధనం ఇప్పుడు వృధా అయిందని, దీనికి కారణం ఎవరు అని చెప్పి ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నాయని, బ్యారేజీల్లో స్టోరేజీ తక్కువగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 3-4 టీఎంసీలకు ఎక్కువగా నిల్వ ఉండవన్నారు. కానీ కాళేశ్వరంలో 16 టీఎంసీల నీరు ఎలా నిల్వ చేయాలన్నారు అది కూడా తెలియదా అని చెప్పారు. రాజకీయ కోణాలు, ఇతర కోణాల కారణంగా ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరతామన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందన ఏమాత్రం లేదన్నారు. 80 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని 1,50,000 కోట్లకు పెంచింది అని అన్నారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. దీనిపై తాము న్యాయ విచారణ కోసం వెళ్తున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానస పుత్రిక అయిందని పొన్నం ప్రభాకర్ కూడా ఆరోపించారు. కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా చేశారని ఆయన ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు.